దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాగ్దాన సందేశము మనము ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి హబకుకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 19వ వాక్యము. ప్రభువగు యెహోవాయే నాకు బలము. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అయిన హబకుకు ప్రభు అయిన యెహోవా నాకు బలమై ఉన్నాడు అని తాను సాక్షిగా సాక్షార్థముగా తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ హబకుకు మాట్లాడిన సందర్భాన్ని మనము గమనించినట్లయితే ద్రాక్ష పండ్లు ఫలించకపోయినను, ఒలీవ కాపు లేకపోయినను, సాలల్లో పశువులు లేకపోయినను, పంట పైరుకి రాకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అని హబకుకు ప్రవక్త తెలియజేస్తా ఉంటాడు. నాకు ఆధారమైన దేవుడు, నా దేవుడు బలమైన దేవుడు అని ఒక అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఒక ఉన్నతమైన స్థలముల మీద నన్ను ఎక్కించే బలమైన దేవుడు అని సాక్షిగా సాక్షార్థముగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు యెహోవా నా బలమా అని దేవుణ్ణి ఎంతగానో ఆధారపడుతూ ఉంచాడు. యెహోవా నీవు నాకు బలమును ధరింపచేసే దేవుడు అని కీర్తన 18:32లో కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. దావీదు తనకున్న శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నా బలమైన దేవుడు నాకు తోడు ఉన్నాడు అని ఆ యొక్క బలమైన దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. ఇక్కడ హబకుకు ప్రవక్త కూడా తన జీవితములో ద్రాక్ష పండ్లు ఫలించకపోయినను, అంజూరము కాయకుండినం, ఒలీవ కాపు లేకపోయినను, పంట పైరుకి రాకపోయినను, నా సాలెలో పశువులు లేకపోయినను నేను ఇంకను నా దేవుని మీద నేను ఆధారపడతాను అని ప్రవక్త అయిన హబకుకు తెలియచేస్తూ ఉన్నాడు. యోబుని కూడా మనం గమనించినట్లయితే సమస్తము కోల్పోయి తన కలిగి ఉన్న కుమారులను, ఆస్తులను, అంతస్తులను సర్వము కోల్పోయినా కూడా తనకున్న అచంచలమైన విశ్వాసము నన్ను నా దేవుడు, నా విమోచకుడు బలమైన వాడు, నేను ఇంకను ఆయన మీద ఆధారపడి ఉంటాను అని అచంచలమైన విశ్వాసము కలిగి ఆ బలమైన దేవుని మీద ఆధారపడి రెండంతలుగా ఆశీర్వదించబడిన యోబును మనము సాక్షిగా చూస్తూ ఉంటాము. అయితే యొక్క వాగ్దాన సందేశాన్ని వింటున్న నీవు బలమైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావని సాక్షిగా సాక్షార్థముగా హబకుకు మన ఎదుట కీర్తనకారుడైన దావీదు మన ఎదుట ఉంటూ ఉన్నాడు. తన సేవకుడైన యోబు మన ముందు ఉంటూ ఉన్నాడు. అపోస్తులైన పౌలు కూడా తనకు కలిగిన ప్రతి బలహీనతల యందు దేవుడు నన్ను బలపరిచేవాడు అని, నన్ను బలపరిచే దేవుడని సాక్ష్యముగా అపోస్తులైన పౌలు కూడా మనకు సాక్ష్యముగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాగ్దాన సందేశము వింటున్న నీవు నీ జీవితంలో అలుముకున్న శ్రమలలోను, ఇరుకులలో, ఇబ్బందులలో నీవు అధైర్యపడుతున్నావా? అయితే బలమైన దేవుడు నీ పక్షముగా ఉండి నిన్ను బలపరచడానికైనా సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. కనుక ఒకసారి నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని దేవునితో పునరంకితము చేసుకొని ఆత్మతో, సత్యముతో ప్రభువా నన్ను బలపరచయ్యా, నన్ను బలపరుచు దేవా అని నీవు నీ దేవాది దేవుణ్ణి వేడుకున్నట్లయితే సంపూర్ణముగా సమస్తము కోల్పోయిన యోబును బలపరచి రెండంతలుగా దీవించిన దేవుడు ఈ సమయంలో నిన్ను బలపరిచి ఉన్నతముగా ఆశీర్వదించాలి అని ప్రభు కోరుతూ ఉంటుండగా, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుడు, ఆ బలమైన దేవుడు, బలమైన కార్యములను జరిగించే దేవుడు మనకున్నాడని అచంచలమైన విశ్వాసమును నీవును కలిగి దేవుని కొరకు అద్భుతముగా ఒక బలమైన సాధనముగా వాడబడుటకు
దేవుని బలమును పొందుకొని మరి దేవుని నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ యొక్క సమయంలో వాగ్దాన సందేశము వించున్న బిడలతో మీరు మాట్లాడి వారిని బలపరిచి బహుబలముగా వారిని ప్రభా అయా నీ యొక్క పని నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము, నీ సేవ నిమిత్తము వాడుకొనమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.